ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలా మంది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కుంకుమ పెడతా ఉంటారు. అవునండి. అదేవిధంగా భక్తులకు కుంకుమ ప్రసాదంగా కూడా పంతులు గారు ఇస్తూ ఉంటారు. అవును. కొంతమంది ఇవ్వకపోయినా కూడా ఓ ప్యాకెట్లు నింపి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అవునండి. అవును. సో ఆ కుంకుమని కొంతమంది వాడతారు, మరి కొంతమంది వాడరు. అవును. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అసలు? సొల్యూషన్ అంటే చాలా, ఇప్పుడు మనం క్షేత్రాలకు వెళ్తుంటాం చూసారా. అవును సార్. ఇప్పుడు మన దుర్గాదేవి టెంపుల్ ఉంది. ఎస్, అవును. అక్కడికి మనం ఏదైనా మెయిన్గా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో మనకి మన వీధిలో ఉండేటువంటి ఆలయానికి కాకుండా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇలా కుంకుమను వేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఒకటి, అక్కడైతే గంధం ఇస్తుంటారు, గంధమే ధరిస్తారు అక్కడ, అరగబాగిన గంధం. చాలామందికి మీరు అన్నట్టుగానే ఒక బొట్టు ఎంతసేపు పెట్టుకుంటామండి, ఇది తీసుకొని కొంచెం పెట్టుకుంటాం, కానీ కొంత మిగిలిపోతుంది అక్కడ. అవును. వాడింది ఒక 1% అయితే 99% చేతిలోనే ఉంటుంది. ఎస్, అవును. దీన్ని ఏం చేయాలి అంటే ఒక పేపర్లో చక్కగా తీసుకొని, ఎందుకు అంటే ఒక క్షేత్రంలో స్వామివారి దగ్గర కుంకుమ మన చేతిలోకి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కుంకుమ మహాశక్తివంతమైంది. ఓకే. ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ కుంకుమకి. ఆ కుంకుమ ఎలాంటిదంటే ఒక దీపం లాంటిది. దీపం లాంటిదని ఎందుకు అంటున్నానంటే, ఒక దీపం ఉందండి, వెలిగించాం. ఓకే. ఇంకొక ఒత్తి వేసిన దీపాన్ని వెలిగించామనుకోండి, దీంతో ఈ దీపంలో దేని తరిగిపోదు, అవును. ఇంకో దీపం వెలుగుతుంది. అవును. ఈ కుంకుమకి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే, కుంకుమ ఎక్కడ ధరిస్తాం మనం? ఇక్కడ ధరిస్తాం. అవును. క్షేత్రాల్లో ఇచ్చినటువంటి కుంకుమ ఎప్పుడైతే ఇక్కడ ధరిస్తామో సర్వ రోగాల్ని హరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓ సూపర్. సర్వ పాపాలని హరిస్తుంది. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీసుకున్నాం, ఎందుకంటే క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది కదా, ఎస్, అవును. ఎనర్జీ వేరుంటుంది. మీరు చూడండి, నార్మల్గా మనం ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకున్నప్పుడు ఉండే ఎనర్జీ వేరుంటుంది. అవును. అక్కడి నుంచి ఇంకొంచెం స్టెప్ కనుక తీసుకుంటే దగ్గరలో ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ తెలుస్తుంది. ఎస్. అలా కాకుండా మీరు ఏ తిరుపతితో వెళ్ళారు, అవును. విగ్రహం దగ్గరికి ఇలా చూడంగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎస్, అవును. అంటే ఏంటి, క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది. ఎందుకు అంత మహిమ ఉంటుంది అంటే, క్షేత్రాలలో ప్రతిరోజు కూడా నిత్యము ఇంద్రుడు, సకల దేవతలు, సకల ఋషులు అందరూ వచ్చి వెళ్తుంటారు క్షేత్రాలకి. ఎస్, అవును. అంటే ఏమిటి, వాళ్ళు నడయాడేటువంటి ప్రదేశంలో ఉన్న కుంకుమ, ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకని మిగిలింది మీకు చేతిలో, దీన్ని చక్కగా పేపర్లో పెట్టుకొని, మీ ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా పూజ గదిలో, అవును. ఒక డబ్బాలో దాంట్లో కలిపేసేయాలి. ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే, ఇందాక నేను మీకు ఉదాహరణ చెప్పాను, దీపం ద్వారా దీపం వస్తుంది అని ఎస్ కదా. అలా ఏమవుతుందంటే మిగిలిన కుంకుమకు కూడా ఈ శక్తి వస్తుంది. ఓకే. అప్పుడేంటి, నిత్యము కూడా మీరు ఆ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి కుంకుమను ధరిస్తున్నటువంటి ఫలితం వస్తుంది. కుంకుమ ధారణ వల్ల శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు దారిద్రం అంటుంది చూసారా, మనకి జన్మజాతకంలో ఒక్కోసారి తృతీయ భావాధిపతి కానీ, లేదా శని యొక్క ఫలితాలు కానీ, ఏలినాటి శని కానీ, ముఖ్యంగా కుంకుమ కనుక ధరించినట్లయితే ఏలినాటి శని పనిచేయదు, తెలుసా మీకు? ఓకే. అర్ధాష్టమి శని పనిచేయదు, ఏలినాటి శని పనిచేయదు. ముఖ్యంగా ఎలాంటి కుంకుమ? క్షేత్రంలో ఉన్న కుంకుమ. ఓకే. ఇంట్లో నార్మల్ది కాదు. పనిచేయదంటే మీరు అనుకోవచ్చు, అదేంటంటే ఎలా పని చేయకపోవచ్చు అనుకోవచ్చు. Yes. ఇది కుజ సంబంధించింది కుంకుమ, అంటే కుజుడు రవికి సంబంధించింది. కుజరవి ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో శని పని చేయడు అక్కడ. అంటే ఎట్లాగా, ఇప్పుడు చలి ఉందండి, బాగా చలి ఉన్నప్పుడు మీరు ఇక్కడ బాగా చల్లగా ఉంది, చలికాలం అనుకుందాం కాసేపు, ఇక్కడ మనం ఒక ఫైర్ వెలిగించాం, చలిపోతుందా పోదా? పోతుంది. అంటే ఏంటి, ఫైర్ ఎనర్జీ దగ్గర కోల్డ్ ఎనర్జీ ఉండదు. ఎస్. శని ఈజ్ కోల్డ్ ఎనర్జీ. ఎస్. అప్పుడు ఏమవుతుంది, కుంకుమ ధారణ ఎప్పుడైతే చేస్తామో నిత్యం, అది కూడా క్షేత్ర సంబంధించిన కుంకుమ చేస్తామో, అర్ధాష్టమి శని, ఏలినాటి శని, అష్టమ శని, శని మహాదశ నడుస్తుంది, లేదా ఏదైనా గ్రహం శనితో కలిసినటువంటి మహాదశలు నడుస్తున్నాయి, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అప్పటి నుంచి ఏమవుతుంది, ఆ వ్యక్తికి ఒక ఎనర్జీ వస్తుంది, నాకేం కాదు, నేను చేసుకోగలను, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సార్, అదేవిధంగా క్షేత్ర కుంకుమకి ఈ ప్రత్యేకత ఉంది. అవును. సర్వరోగ నివారణ అని మనం చెప్పుకున్నాం. అవును. ఇంటి పక్కన ఉన్న గుడో లేకపోతే ఈ లోకల్ ఏరియాస్ లో ఉన్న గుడులు ఉంటాయి సార్, ఆ కుంకుమ సంగతి ఏం చేయమంటారు అసలు? ఆ కుంకుమను కూడా ఇంట్లో తీసుకొచ్చి కలుపుకోవచ్చు అండి. కాకపోతే క్షేత్రానికి మహిమలు ఎక్కువ ఉంటాయి క్షేత్రం. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తాం కదా. ఎందుకంటే మీరు గమనించినట్లయితే, మీరు అంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, క్షేత్రంలో వెళ్ళి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నప్పుడు, మనం ఇంట్లో మెడిటేషన్ చేసినప్పుడు చాలా తేడా ఉంటుంది. అవును.
ఎనర్జీస్ ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆరా ఫ్లో ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, పలానా ఉంది అనుకుంటున్నాం. అది భగవంతుడు స్వయంగా అక్కడ వెలిచాడు కదా అక్కడ. ఎస్, అవును. అంటే భగవంతుడు వెలిసినటువంటి ప్రదేశం అంటే ఏంటి, ఎనర్జీ పాయింట్ అది కరెక్ట్ అయితేనే అక్కడ వెలుస్తాడు, లేకపోతే వెలవడు కదా. ఎస్, అవును. అట్లా. సార్ ఇప్పుడు ఈ కుంకుమ తెలిసి తెలియక కొంతమంది తెచ్చుకున్న కుంకుమ పాడేస్తూ ఉంటారు సార్. దీనికి మరి శాస్త్రంలో ఎలాంటి పాపం తగులుతుందని చెప్పి? అంటే ఒకటేనండి, కుంకుమ మంగళ ద్రవ్యం. కుంకుమ కావండి, పసుపు, పుష్పాలు, ఇవన్నీ మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ కూడా అవును. ఇవి మంగళ ద్రవ్యాలు అన్నప్పుడు మనం పాడేస్తున్నామంటే ఎవరు దాని వాల్యూ చెప్పకపోవడం వల్ల. ఓకే. పిల్లలు పారేస్తారు, పెద్దవాళ్ళు అయితే పారేరు. ఇప్పుడు మీరున్నారు, మీరు పాడేరు. ఎందుకు? మీకు తెలుసు, వాల్యూ తెలుసు, నాకు తెలుసు. అవును. మనం ఏం చేస్తాం, అయ్యో ఇది ఎంతో అద్భుతమైంది కదా, పాడేవు. చిన్నపిల్లలకి చెప్పాలి మనం, ఎస్. పాడేస్తున్నాడంటే అయ్యా అది మంగళ ద్రవ్యం, నువ్వు పేపర్లో కట్టుకో, తీసుకురా మనం చెప్పాలి. సార్ దీంట్లో ఇంకో సందేహం సార్. ఇప్పుడు కొంతమంది గుడికి వెళ్ళినప్పుడు మనకు పంతులు గారు మనం కొట్టిన కొబ్బరికాయతో పాటు పూలు ఇస్తూ ఉంటాం. అవును. అవి ఆ రోజు దేవుని కాడ పెడతాం మనం, అవును. లేకపోతే మనం పనిచేసే ప్రదేశంలో పెట్టుకుంటాం. అవును. వాడిపోయిన తర్వాత అది డస్ట్బిన్ లో పడేయాలా, ఎక్కడ పడేయాలా అది సార్? ఎక్కడైనా పడేయచ్చండి. దానికి ఏం కొంతమంది మొక్కల్లో వేస్తారు, Hmm. మొక్కల్లో వేయొచ్చు. కరెక్ట్ చెప్పాలంటే డస్ట్బిన్ లో పడేయడం కంటే కూడా మొక్కలు మొక్కల్లో వేయడం మంచిది. సార్ చాలా మంది తెలియక చేస్తున్న తప్పు. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా రీసెంట్ గా గుడికి వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు మెడలో దండేశారు. అది ఇంటికి నువ్వు దర్వాజా కట్టుకో అని చెప్పాడు, కట్టుకున్నాను. వాడిపోయిన తర్వాత ఎక్కడ వేయాలనేది నా సందేహం. అవును. అప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కానీ ఇంట్లో ఉన్న మొక్కల దగ్గర వేసేసాను. మొక్కల దగ్గరే వేయాలండి ఎప్పుడైనా కూడా. సో తెలిసి తెలియక డస్ట్బిన్. అది ఏమవుతుందంటే ఎరువుగా పనిచేస్తుంది ఒకటి. ఎస్. రెండవది ఏమిటంటే అది భగవంతుడి దగ్గర పెట్టింది కదా, అవును. దాని మీద డస్ట్బిన్ లో వేసి అవమానపరచకూడదు. ఎస్. మొక్కల దగ్గరనే. సార్ అదే విధంగా కంకణాలు కూడా కట్టుకున్న తర్వాత చెట్టుకు కట్టాలంటారు. చెట్టుకు కడతారు. ఇప్పుడు సిటీలో అంటే చెట్లు అంటే దొరకవు. అవును. సో దీనికి పరిహారంగా ఏం చెప్తారు సార్? ఎందుకు దొరకకుండా దొరుకుతాయి, గోల్డెన్ చెట్లు ఉంటాయి, ఎక్కడో దగ్గర కట్టచ్చు. అంటే ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా సార్. అపార్ట్మెంట్ కల్చర్ మీకు బయట ఉంటాయి కదా చెట్లు, Yes. ఏదైనా వెళ్తూ ఉంటే తోవలో ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే సార్, దొరికిందే అదునుగా అని చెప్పేసి ఈ కంకణాన్ని విడిచి గుళ్ళో చాలా మంది కడుతుంటారు సార్. చాలా చూసాను, మన తిరుపతి క్షేత్రాల్లో కూడా చూశాను. మెడలో దండలు ఇవన్నీ పక్కన ఇనుప రేకులో కడతా ఉంటారు. సో అట్లాంటి కట్టకూడదండి, అలా కట్టకూడదు. ఇది కూడా ఇది దోషమయ్యా సార్? దోషం అంటే మనం పాడు చేసుకుంటున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ కట్టమని శాస్త్రం ఏమైనా అలా చెప్పారా, అక్కడ పోయి కట్టండి. అంటే ఎక్కడికి వేయాలో తెలియక అక్కడ వేస్తున్నామని చెప్పి అక్కడ వేస్తుంటారు. కాకపోతే ఏంటంటే చెట్లు దగ్గర, మొక్కల దగ్గర వేయచ్చు. సో మొత్తానికి తెచ్చుకున్న కుంకుమని ఎలా వాడాలి, అదే విధంగా క్షేత్ర కుంకుమాన్ని ఎలా వాడాలి, నార్మల్గా పక్కకు ఉన్న గుడిలో తెచ్చుకున్న కుంకుమని ఎలా వాడాలి, అదే విధంగా ఇంట్లో పుష్పాలు కూడా ఎలా వాడాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.